జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తహసీల్ చౌరస్తాలో ఆందోళన. టీపీసీసీ పిలుపు మేరకు శాంతియుత నిరసన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు నిరసనలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, మోడీ ఇకనైనా కళ్లు తెరిచి చూడాలి. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి. నీట్ విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషం. గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీ అరవింద్ బండి సంజయ్కు సూచన. నీట్ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడిన విద్యార్థులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం దేశంలో ప్రాణము పోతుంది. మీకు అత్యంత ప్రాణము ముప్పున్నదాన్ని కూడా లెక్క చేయని కుటుంబంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని విచక్షణ రహితంగా కొట్టడాన్ని యావత్ జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ, ఇప్పటికైనా మోడీ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడడం బంద్ చేయి. నీ కాలం చెల్లింది. ఆ రోజు ఏ రోజైతే భారతదేశంలో ఏదైతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ద్వారా ఏదైతే మోడీని భుజానేసుకున్న యువత ఇలా తిరగబడ్డది. నీ అంతు చూడటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు చేసి ఇలా పశ్చాత్తాపడి అంటున్న ఇంతకైనా ఘోరమైన తప్పు లేదని పశ్చాత్తాపడడం కాదు, దీని బాధ్యత గల నీ క్యాబినెట్ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేపించి ఏదైతే 12 మంది విద్యార్థులు చనిపోయిన కుటుంబాలకు సుమారు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను ఆదుకొని వారిని పరామర్శించి చిత్తశుద్ధి చాటు అని చెప్పి మేము ప్రధానమంత్రి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఏ మంత్రి మీద ఆరోపణ వస్తే ఆ మంత్రి తక్షణమే రాజీనామా చేసి దానిపై ఆ యొక్క శాఖపై విచారణ జరిపించేవారు. ఈ రోజు ఏంది, దేశం కోసం ధర్మం కోసం పొద్దుగాల లేసి ఆ దేవుడు మన అందరిని నమ్ముకున్న దైవం దేవుని శ్రీరామ్ పేరు చెప్తే అయిపోతుంది అనుకుంటారు. ఆ రోజు నల్ల చట్టాల పేరు మీద రైతులను విచక్షణ రహితంగా మీ యొక్క నాయకులు జీవులు ఎక్కించి చంపిళ్ళు. ఇంత మూర్ఖంగా నేను అనుకుంటుండగా మోడీ అనుకుంటుండో దేశంలో మేము మళ్ళా ఏదో విధంగా ఏదైతే సెంటిమెంట్ని లేవరెత్తి ప్రజల దగ్గరికి పోతాం అనుకుంటున్నాం. అయ్యా నీ సంగతి చెప్పారా టైం తన ఆసన్నమైంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపట, మహేష్ కుమార్ గారి నేతృత్వం లోపట ఈ రాష్ట్ర తెలంగాణ యావత్ ప్రజానికం ఏవైతే ఈరోజు నీట్ పరీక్షల విద్యార్థుల పక్షాన అండగా నిలబడతాయి, ఆ కుటుంబాలకు అండగా నిలబడుతుంది. మా రాహుల్ గాంధీ నేతృత్వం లోపట, మా మల్లికార్జున గారి నేతృత్వం లోపట ఖచ్చితంగా ప్రధానమంత్రి లోక్సభలో చర్చ పెట్టాలి. దీనికి బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మోడీ